నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అండ్ సో ఆర్జీవి గారితో కూడా వర్క్ చేశారు. అవును. ఆర్జీవి గారు నుంచి వచ్చిన ఎవరైనా కానీ సో హీరోయిన్స్ కానీ మెయిన్గా చూసుకుంటే సో ఇన్ కమింగ్ డేస్ దే ఆర్ గోయింగ్ టు విన్ గ్రేట్ పొజిషన్ చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. అవును. సో ఆ స్కూల్ నుంచే యు వర్క్డ్ విత్ ఆర్జీవి గారు. అవును. అండ్ ఆర్జీవి గారి గురించి ఫస్ట్ ఏమనుకున్నారు, వర్క్ చేసిన తర్వాత ఏమనిపించింది? ఫస్ట్ అంటే నాకు కొంచెం భయంగా అనిపించేది. అందరూ లైక్ యూట్యూబ్‌లో వీడియోస్ చూసి అవి చూసాం. అజయ్ గారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారేమో లైక్ ఇలా అనుకున్నాను. బట్ ఆన్ లొకేషన్‌కెళ్ళిన తర్వాత ఆయన ఓన్లీ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే మాట్లాడతారు. అదర్‌వైజ్ ఆయన ఏమి ఆయన కాల్స్ గాని ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆన్ సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు సో ఆయన చాలా కామ్‌గా ఇలా చేయాలమ్మా, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇంతవరకు చేస్తే బాగుంటుంది అని ప్రతి సీన్ నేను చేసిన ప్రతి పార్ట్‌లో ఆయనే చేశారు. కొన్ని సీక్వెన్స్ అయితే లైక్ మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశారు. బట్ నా సీక్వెన్స్ మెయిన్ ఆయనే చేశారు. నైస్. అంటే బయట విన్నదంతా అంతేం లేదు. సో ఆర్జీవి గారు అంటే ఆర్జీవి గారే. ఆర్జీవి గారు అంటే ఆర్జీవి గారే. ఆర్జీవి గారే. అంటే ఇంతకు ఆర్జీవి గారు కొన్ని పార్టీస్ కండక్ట్ చేసినప్పుడు సో హీరోయిన్స్ ని కానీ అమ్మాయిల్ని కానీ పిలుస్తూ ఉంటారు. సో అలా మీరు ఎప్పుడైనా వెళ్ళారా? లేదండి, లేదు. ఓకే. అంటే కాల్ వచ్చింది లైక్ టీం నుంచి లైక్ లైక్ చిన్నగా చెప్తూ ఉంటారు కదా, లైక్ టీమ్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు Yeah, పిలుస్తూ ఉంటారు. బట్ celebrations. నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. బట్ నాకు మంచి టీం అయితే పరిచయం అయ్యింది. లైక్ ఆర్జీవి గారి టీమ్ తో పాటు మంచి సర్కిల్ అయితే ఉండింది అక్కడ కూడా. మీరు యాక్ట్ చేసిన మూవీస్లలో మెయిన్గా అన్ని చూసుకున్నాం. సో భారీ దారాగణం అని, సో తికమక తాండా అని, అవును. సో ఇలా డిఫరెంట్ మూవీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు అవును. వచ్చిన ఆపర్చునిటీస్లో. అవును. సో ఎప్పుడైనా కానీ కొన్ని ఇబ్బంది పడి వద్దు అని చెప్పేసి అన్న రీజన్స్ ఎప్పుడైనా వచ్చాయా? మాక్సిమం లేదండి. ఎందుకంటే నేను ముందే క్లారిటీగా ఉంటాను. సో నాకు యాక్చువల్లీ ట్రెడిషనల్గా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. నేను ఎక్కువ మోడర్న్ అయితే చేయలేదు ఇప్పటివరకు అయితే. సో నేను ముందే చెప్పేస్తాను, నాకు ఇంతవరకు కంఫర్ట్ అండి, ఇలా చేయగలుగుతాను నేను అని ముందే చెప్పేస్తాను నేను. సో అందువల్ల నాకు మాక్సిమం ఎక్కడ కాంప్లికేషన్ రాలేదు. నాకు కామ్గానే వెళ్ళిపోయింది షూట్. అంటే నేను చేసిన డైరెక్టర్లతో రిపీటెడ్గా చేశాను నేను, బ్యాక్ టు బ్యాక్ చేశాను నేను. అండ్ కొత్త వాళ్ళైనా సరే డైరెక్టర్లు, భారీ తారాగణం డైరెక్టర్ కూడా మళ్ళీ ఇంకొక ఫిలిం కూడా ఆపర్చునిటీ చెప్పారు నాకు. సో ఎక్కడా నాకు ఇబ్బంది అనిపించలేదు. లైక్ ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోతాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే సో బయట మన వాళ్ళు కూడా ఎక్కువగా హీరోయిన్స్ విషయానికి వచ్చేటప్పటికి తెలుగు అమ్మాయిలు వద్దు, సో వేరే అదర్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే అమ్మాయిలే బెటర్ అని చెప్పేసి సో ఇంతకుముందు మనం వింటూ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు ఆ ట్రెడిషన్ ఏదైనా మారింది అనుకోవచ్చా, లేకపోతే సేమ్ అదే టైప్లోనే వస్తుందా? లేదండి, డెఫినెట్‌గా మారింది. ఎందుకంటే ఇప్పుడు మా తెలుగు అమ్మాయిల్లోనే బేబీ సినిమా అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా సరే ఆమె పెద్ద హిట్ తీసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ అంటే ఇక్కడేం లేదు, ఎక్కడో ఉంది. ప్రతి బాలీవుడ్ గాని, హాలీవుడ్ గాని అందరి ఫోకస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీదే ఉంది. సో నాకు తెలిసి అయితే ఎక్కడ అలా అయితే లేదు. నేనైతే ఇక్కడ ఫేస్ చేయట్లేదు. ఎందుకంటే నాకు మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అది ఎలా చెప్పాలో తెలీదు. అండ్ గాడ్ నాకు ఇచ్చారేమో అట్లా. సో ఎలాంటి కాంప్లికేషన్ అయితే లేదు. సో ఇక మీద తెలుగు అమ్మాయిలు కూడా డెఫినెట్‌గా రావచ్చు. సో వాళ్ళు హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టుకుని మంచి ప్రాజెక్ట్‌ని చూజ్ చేసుకుంటే డెఫినెట్‌గా వాళ్ళు కూడా హిట్ తీసుకుంటారు. అదైతే తెలుసు. అండ్ మీ ఫిలిం కెరియర్, యూజువల్గా ఫిలిమ్స్ కెరియర్ అనేది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను వచ్చి 4.5 ఇయర్స్ అవుతుందండి. లాక్‌డౌన్‌లో 2 ఇయర్స్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ 5 ఇయర్స్ వేసుకోవచ్చేమో. 5 ఇయర్స్. 5 ఇయర్స్. 5 ఇయర్స్. అండ్ ఈ 5 ఇయర్స్‌కి ముందు రేఖా నిరోష ఎలా ఉండేది, ఏం చేస్తూ ఉండేది అని కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా. ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. నేను ఇంటర్ డిస్కంటిన్యూ అండి. తర్వాత కొన్ని జాబ్ చేసి తర్వాత లైక్ ఒక తెలిసిన అంకుల్ త్రూ ఇండస్ట్రీకి వచ్చాను. సో అప్పుడు ఒక డెమో నుంచి స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ లైక్ యాడ్స్, కొన్ని చిన్న యాడ్స్ చేశాను. అండ్ వెబ్ సిరీస్ చేసుకుంటూ మూవీస్కి వచ్చాను నేను. సో పెద్దగా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూ కూడా సరిపోదు. అందుకే చిన్నగా చెప్పేశాను. అంటే అంత పెద్ద స్టోరీ ఉందా? ఎపిసోడ్స్ వైజ్ ప్లాన్ చేద్దాం. అలా ఏం లేదు, బట్ ఇంతే. ఇంతకు మించి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను నేను. దేవర తర్వాత మనం దేవరా తర్వాత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ గా మనం మళ్ళీ మాట్లాడదాం. ఖచ్చితంగా. అప్పుడు కంప్లీట్ గా చెప్తాను నేను. అండ్ సో వేర్ ఇస్ యువర్ ప్రాపర్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్ ఏంటి? నాది ఆంధ్ర అండి. ఆంధ్ర అమ్మాయి ప్రాపర్. సో ఇప్పుడు ప్రెసెంట్ అంతా హైదరాబాద్ షిఫ్ట్. సో ఫ్యామిలీ, బ్రదర్, ఫ్యామిలీ, సిస్టర్. బ్రదర్ లేరు, సిస్టర్. యూజువల్గా సో తెలుగు ఇంటి ఫ్యామిలీస్ విషయానికి వచ్చేటప్పటికి అమ్మాయిల మూవీల కంటే ఎందుకురా బాబు అని చెప్పి చుట్టుపక్కల అనేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. కానీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేసి ముందుకు పంపించారా, లేకపోతే మీరు గీ పెట్టి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ టైప్లో ముందుకు వచ్చారా? బేసిక్గా మా ఫ్యామిలీకి చాలా ఇంట్రెస్ట్.
చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్. అంటే మ్మ్. నేను కొంచెం యాక్టివ్‌గా ఉండేదాన్ని బాగా. లైక్ స్కూల్‌లో గాని చిన్న చిన్న స్కిట్స్ చేయడం. సో, మ్మ్. దాన్ని చూసి మా వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ మాట. ఓకే. వెళ్ళు. మా మమ్మీ అయితే ఇంక మూవీస్ వద్దంటారు. మూవీస్ అంటే అప్పుడప్పుడు వస్తాయి. నువ్వు సీరియల్‌కి వెళ్ళిపో. నేను ఆ, డైలీ చూసుకోవచ్చు నేను. మమ్మీ చాలా సీరియల్ చూస్తూ ఉంటారు. ఆ, సో, సీరియల్‌కి వెళ్ళిపో. నేను డైలీ చూసుకోవచ్చు. మూవీస్ అప్పుడప్పుడు కనిపిస్తావు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. లేట్ అవుతుంది బాగా అంటారు. సో, మా మమ్మీకైతే చాలా ఇంట్రెస్ట్. అండ్ మా సిస్టర్ కూడా ఇప్పుడు ఆర్టిస్ట్‌గా ట్రై చేస్తున్నారు. ఓ యాహ్! మా సిస్టర్ వాళ్ళ పాప కూడా ఆర్టిస్ట్. ఆల్రెడీ ఆమె సీరియల్స్ కూడా చేసింది మ్మ్. పాప. సో, మా ఫ్యామిలీకైతే ఇంట్రెస్ట్. ఇంకా అదర్‌వైజ్ బయట ఫ్యామిలీ పరంగా లైక్ వాళ్ళంతా అనేది అంటూనే ఉంటారు. ఇండస్ట్రీకి ఎళ్తున్నాం అంటే, ఒక యా అమ్మాయి ఎళ్తుందంటే ఇండస్ట్రీ గుడ్ కాదు అని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కాబట్టి. ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ మా ఫ్యామిలీ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది నాకు. సో కాంప్లికేషన్స్ అయితే ఎక్కడ ఫ్యామిలీ వైజ్ నుంచి కూడా లేదు. ఎక్కడ ఏమీ రాలేదు. లేదు. ఏం మంచి రాదు. సపోర్ట్. మంచి సపోర్ట్ ఉంది. కమ్ ఆన్ అంటే ఎంకరేజ్ చేశారు అనమాట. బాగా చెయ్యి, ఇంకా బాగా చెయ్యి, ఇది చేయలేదు. సో, ఎప్పుడు సినిమా చూసినా మా ఫ్యామిలీతో చూస్తాను. వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఇది కొంచెం ఇలా చెయ్యి, ఇది కొంచెం చేస్తుంటే బాగుండేదని ఇన్పుట్స్ ఇస్తుంటారు. ఎవరు బెస్ట్ క్రిటిక్ నీ లైఫ్ లో? నా లైఫ్‌లోనా మా అక్క. 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 మ్మ్. మా అక్క బాగా చెప్తూ ఉంటారు నాకు అన్ని. సో కొన్ని మార్చుకో అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. కొంచెం అక్కతో తెలిసిందే కాబట్టి కొంచెం నేనే ఆ టైంలో కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాను. నువ్వు చెప్పేది నాకు తెలుసులే అంటారు. తర్వాత కూర్చొని ఆలోచించి మళ్ళీ ఓకే. బాగా అక్క చెప్పింది కరెక్టే కదా! మ్మ్. అది తర్వాత చేస్తూ ఉంటాను అట్లా. ఒక క్వశ్చన్. సో ఏంటంటే సో నువ్వు దీనికి ఆన్సర్ అనేది ఇవ్వాలా ఈజీ వద్దా క్వశ్చనా? అనేది టఫ్ కూడా క్వశ్చనా? కొంచెం టఫ్ క్వశ్చన్. అమ్మో! వద్దొద్దు. ఈజీగా అడగండి. లేదు దాన్ని కొంచెం ఈజీగా మీరే చెప్పేయచ్చు. ఓకే. యా యూజువల్గా ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో సో మనం వింటూ ఉన్నాము ఏదంటే సో అమ్మాయిలు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కానీ సో కొంచెం కమిట్మెంట్ అని చెప్పేసి ఈ టైప్లలో అవును. ఇట్లా అని చెప్పేసి ఇబ్బందులు అనేది కూడా Hmm. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు అని అంటే సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మరి ముందు దాటుకొని కూడా వచ్చేస్తూ ఉంటారు. అవును. ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైనా కానీ నీ లైఫ్లో ఎదురైన సందర్భాలు కానీ ఉన్నాయా? ఉండింది. స్టార్టింగ్‌లో అలా కొంతమంది ఏదో లైక్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఎవరు అలా చేయరు. ఏదో ఆడతా పాడతా వచ్చి సినిమాకి డబ్బులు తెచ్చుకుని సో, వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళకి ఇలాంటి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఓకే. సో, అవన్నీ నేను ఎప్పుడో ఇగ్నోర్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఏమైందంటే డైరెక్టర్స్ ప్రతి ఒక్కరు సినిమా చేయాలి. హిట్ కొట్టాలి. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా కాదు. హిట్ అయితే కొట్టాలి అంతే. అదే ఫోకస్‌గా ఉన్నారు. సో, నేనైతే ఎక్కువ అయితే ఫేస్ చేయలేదండి. నేను అది ఉంటే ఓకే. నో ఐయామ్ నాట్ అని చెప్పేసి పక్కకొచ్చేసి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అంతే. అంటే రేఖ ఏంటంటే యూజువల్గా మన సినీ ఇండస్ట్రీ అనేటప్పటికి ఎక్కువగా కొంచెం గ్లామరస్ అనేది కూడా ఉండాలి హీరోయిన్ వచ్చేటప్పటికి. అవునవును. సో ఇలా గ్లామర్ అనేది కూడా సో ఆ డోస్ అనేది కూడా పెంచకుండానే సో ఒక ట్రెడిషనల్గా పక్కింటి అమ్మాయి టైప్ ఆఫ్ లోనే మీరు ఆ టైప్లోనే వెళ్తున్నారు. అవును. సో ఇది ఎంతవరకు అనేది ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది అనుకోవచ్చు? సో, బేసిక్‌గా నేను ఎందుకంటే నా కంఫర్ట్‌గా ఉండేది నేను ఏదైనా చేయగలుగుతాను. ఇప్పుడు లైక్ మీరు చిన్న మిడ్డీ ఏసుకోమన్నారనుకోండి, నాకు మనసులో నాకు అది తెలిసిపోతుంది అన్‌కంఫర్ట్‌గా. నా ఫేస్‌లో కనిపించేస్తుంది ఫస్ట్. నాకు అన్‌కంఫర్ట్‌గా ఏం చేసినా నా ఫేస్‌లో కనిపించేస్తుంది. అది ఎంత ట్రై చేసినా సరే కనిపించేస్తుంది. సో, నేను మాక్సిమం ట్రెడిషనల్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో, చేస్తాను అలా అని లైక్ మోడర్న్ అంటే ఏదో నాకు అన్‌కంఫర్ట్‌గా ఉన్నది నేను చేయలేను. అది నేను చూడి ఇది చెయ్యి అంటే నేను చేయగలుగుతాను. అది చూడగానే నాకు అనిపించాలి ఓకే. నేను చేయగలుగుతాను. దీంట్లో నాకు ఎలాంటి ఇది లేదు. బావుంది. అంటే నేను చేస్తాను. క్యారెక్టర్ పరంగా కొన్ని వాళ్ళకి అవసరం ఉంటుంది. Yeah. సో, ఇలానే మీరు చేయాలి అని అంటే నాకు ఇంతవరకు ఉంది సార్. దీన్ని మీరు అడ్జస్ట్ చేయగలిగితే నేను చేస్తాను. నా కంఫర్ట్ అయితే ఇంత అని నేను చెప్పేస్తాను ముందే. సో, ట్రెడిషనల్‌గా ముందుకి వెళ్దామా అని అయితే ఇప్పటివరకు అయితే అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్‌లో చూడాలి. ట్రెడిషనల్ రేఖ కాస్త మోడర్న్ రేఖ అవుతదా లేదో తెలీదు. మేబీ అయ్యే అవకాశాలు ఉంటాయా? సెమీ మోడర్న్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఇప్పుడే ఉంటున్నాయి.